న్యాయవాది సంతోష్ కుమార్ ను అకారణంగా వేధించిన బోరబండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జమీల్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఐకాస రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐకాస అధ్యక్షుడు వేద్ ప్రకాష్ మాట్లాడుతూ రోజురోజుకు న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల న్యాయవాద దంపతులపైన జనగామ పోలీసుల దాడి మరువక ముందే కూకట్పల్లి కోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాది సంతోష్ పై అకారణంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారని ఆరోపించారు. తక్షణమే ఎస్ఐ జమీల్ ఇతర పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరోవైపు కూకట్పల్లిలో అడ్వకేట్ సంతోష్ పై పోలీసుల దాడిని ఖండిస్తూ ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళనకు దిగారు. విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. అడ్వకేట్స్ నిరసనతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మా బార్ అసోసియేషన్ తరఫున సంతోష్ అనే కుర్రాడు గత 4 నెలల నుంచి మా బార్ అసోసియేషన్కు రెగ్యులర్గా వస్తున్నాడు. అతను రాజేంద్ర నగర్ బార్ అసోసియేషన్లో లైఫ్ మెంబరు. మా దగ్గర కూడా ఈ మధ్యన ప్రాక్టీస్కు రెగ్యులర్గా వస్తున్నాడు. సో ఆ కారణంగా మేము మా న్యాయవాద సోదరుడు ఎవరికైనా అన్యాయం జరిగినా మా బార్ అసోసియేషన్ ఉన్నదే అందుకు. కాబట్టి న్యాయవాదుల రక్షణ కోసం, న్యాయవాదుల సంరక్షణ కోసమే కాబట్టి మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాము. కావున నేను పోలీసు వారికి ఎవరైతే ఈ దుశ్చర్యలో పాల్గొన్న పోలీసు వాళ్ళు ఉన్నారో వారిపైన చట్టరీత్యా కేసు బనాయించి ఉద్యోగరీత్యా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపి గారిని మరోసారి కోరుతూ వాళ్ళను సస్పెండ్ చేయాలని. న్యాయవాది పి సంతోష్ కుమార్ కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడు 2018 బ్యాచ్. ఆయన మీద ఎటువంటి ఏమీ చేయకున్నా పోలీసులు అక్రమంగా ఆయన ఇంట్లో నుంచి లాక్కెళ్ళి బనియను లుంగి మీద పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళారు. అతని చేతి కూడా ఫ్రాక్చర్ అయింది. ఈ విధంగా ఒక అడ్వకేట్ అని చెప్పగా కూడా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించి అతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. అతనికి చేతి కూడా హాస్పిటలైజ్ అయ్యిండు, ఫ్రాక్చర్ అయింది. ఈ చర్య అసలు ఎటువంటి ఏది చట్ట వ్యతిరేక పనులు చేయకుండా అడ్వకేట్ అని చెప్పినా కానీ పోలీసు వాళ్ళు వినకుండా తను తీసుకెళ్లి చేశారు. దీన్ని తీవ్రంగా తెలంగాణ న్యాయవాదులందరం ఖండిస్తున్నాం. దీనికి బాధ్యులైన ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్లో మన న్యాయవాద సోదరు మీద చేయి వేసిన వాళ్ళు కానీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన వాళ్ళను సస్పెండ్ చేయాలని తెలంగాణ న్యాయవాదులందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. మా బార్ అసోసియేషన్